ఈ దేవుని ప్రధాన యాజకుడికి ఏర్పాటు చేసిన వస్త్రాలు కరెక్ట్గా వేసుకొని, ఏఫోదు, నిలువుటంగి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కరెక్ట్గా వేసుకొని వెళ్ళకపోతే చనిపోతాడు. ఎందుకంటే దేవుని కట్టడ ఆచరించాలని చెప్తున్నాడు కదా. ఇంకా ఈ ప్రధాన యాజకులైనా ఏదైనా పాపం చేస్తే కోడె దూడను బలిగా అర్పించాలి. పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచబడి దేవుని సన్నిధిలోకి రావాలి. అంతేగాని యాజకులు ఎలా పడితే అలా రాకూడదు. ఇదండి యాజకుల గురించి వీడియో. పాత నిబంధన కాలంలో యాజకులతోనూ, ప్రవక్తలతోనూ, దైవ సేవకులతోనూ దేవుడు మాట్లాడేవాడు. ఇలా ఎన్నో అంశాలతో దేవుడు మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు దేవుని రక్తంలో శుద్ధీకరించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మనకి మరింత దగ్గరగా ఉన్నాడు. ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడే అవకాశం ఉంది. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.